ఒక కాలంలో సహయ పర్వత ప్రాంతంలో కరవీరం అనే ఒక గ్రామం ఉండేది. అక్కడ ధర్మదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు జీవించేవాడు. వాడు అత్యంత ధార్మికుడు, విష్ణుభక్తుడు, నిత్యం ద్వాదశాక్షరీ మంత్రజపం చేసే మహాపుణ్యాత్ముడు, అతిథి సేవలో ఆనందం పొందే పరమశ్రేష్ఠుడు. ఒక కార్తీక మాసంలో తెల్లవారుజామున లేచి విష్ణుజాగరణ కోసం ఆలయానికి బయలుదేరాడు. అడవిదారిలో ముందుకు వెళుతుండగా అకస్మాత్తుగా ఒక భయంకరమైన రాక్షసి ముందుకొచ్చింది. వంకర దంతాలు, ఎర్రటి కళ్ళు, పెద్ద నాలుక, కడుపు చర్మానికి అట్టకట్టినట్టి ప్రేతం. ఆ బ్రాహ్మణుడు క్షణం భయపడ్డాడు. కాని వెంటనే హరి హరి అని జపిస్తూ తన చేతిలో ఉన్న తులసీ జలాన్ని రాక్షసిపై చల్లాడు. అది పడిన వెంటనే ఆ రాక్షసి రూపం మారిపోయింది. ఆమెకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది. ధర్మదత్తుని పాదాల వద్ద పడిపోయి అర్తనాదం చేసింది. నేను పాపిన్ని ధర్మదత్తా, నన్ను కాపాడు. ఆమె పేరు కలహ. తన కథను ఇలా చెప్పింది. సౌరాష్ట్రంలో ఒక బ్రాహ్మణుడి భార్యగా పుట్టిన ఆమె భర్త మాట వినని, కోపిష్ఠి, కలహప్రియురాలు. తాను ముందుగా తిని భర్తకు అన్నం పెట్టని క్రూరమైన స్త్రీ. ఒకరోజు భర్త జీవితంలో మరో మహిళ ప్రవేశించబోతుందని తెలుసుకుని ఘోర అహంకారంతో విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. యమలోకానికి తీసుకువెళ్లగా చిత్రగుప్తుడు శిక్షలు ప్రకటించాడు. మేఘగా పుట్టి బాధపడాలి, తరువాత పురుగుగా పుట్టాలి, పిల్లిగా పుట్టి తన పిల్లలను తానే తినాలి, చివరకు 500 సంవత్సరాలు ప్రేతరూపంలో తిరగాలి. అలా బాధపడుతుండగా ఈరోజు ధర్మదత్తుడి పుణ్య తులసీజలం తగిలి తనకు జ్ఞానం వచ్చింది. ఆమె వేడుకుంది, ఈ ప్రేత శరీరం నుంచి నన్ను విడిపించు. ధర్మదత్తుడు కాస్త ఆలోచించి, నీకు పుణ్యకార్యాల అధికారం లేదు, కాని నేను చేసిన కార్తీకవ్రత పుణ్యంలోని సగం నీకిస్తాను అని చెప్పి ఆమెకు తులసీజల అభిషేకం చేశాడు. క్షణంలోనే ఆ కలహ దివ్యరూపినిగా మారిపోయింది. ఆకాశం నుండి విష్ణుపార్షదులు వచ్చి ఆమెను వైకుంఠానికి తీసుకువెళ్లడానికి విమానం తీసుకొచ్చారు. విష్ణుదూతలు ధర్మదత్తుడితో చెప్పారు, నీ పుణ్యఫలంతో నీకు మరో జన్మలో సూర్యవంశంలో దశరథుడిగా పుట్టే వరం లభించింది. ఇప్పటి నీ భార్యలే అక్కడ కూడా నీ భార్యలవుతారు. ఈ కలహ కూడా నీ 3వ భార్యగా పుట్టి విష్ణు స్వయంగా నీ కుమారునిగా శ్రీరాముడిగా అవతరిస్తాడు. అలా ఒక పతితాత్మను రక్షించిన ధర్మదత్తుడికి భవిష్యత్తులో శ్రీరాముని తండ్రి అయిన దశరథ మహారాజు గౌరవం పొందే వరం లభించింది.